హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ స్టాప్ స్టైల్లో కారపూస అలాగే రిబ్బన్ పకోడీ ఎలా చేయాలి అనేది చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె లాంటిది ఒకటి తీసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 4 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. ఈ ఒక్కొక్క కప్ వచ్చేసి 250 గ్రామ్స్ ఉంది. అంటే ఇక్కడ 1 కేజీ శనగపిండి తీసుకున్నాను. 1 కేజీ శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్న శనగపిండిని బాగా జల్లించుకున్నాను. చూడండి, నాకు ఇక్కడ జల్లిస్తే ఎంత నూకొచ్చిందంటే చాలా నూకొచ్చిందండి. అందుకే ఎవరైనా పిండిని జల్లించే తీసుకోండి. ఇలా ఇప్పుడు బియ్యం పిండిని కూడా జల్లించుకోవాలి. బియ్యం పిండిని కూడా బాగా జల్లించుకొని ఇలా జల్లించుకున్న పిండిలో మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే కారం, నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే పసుపు. ఇప్పుడు వామును కూడా ఇలా మెత్తగా పౌడర్ చేసి తీసుకోవాలండి. ఎందుకంటే మనం చేసేది సన్నకారపూస కాబట్టి వాముని కూడా బాగా పౌడర్ చేసి తీసుకున్నాను. అలాగే ఇందులోకి బాగా వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే మనకి పకోడీ చాలా బోల్గా వస్తుంది. ఇలా ఆయిల్ వేసుకొని బాగా పిండంతా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా హీట్ చేసుకోండి. ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకొని ఇప్పుడు పిండిని కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి. పిండిని ఎప్పుడైనా మనం ఒక్కసారిగా మొత్తం కలిపేయకూడదు. అలా కలిపేసామంటే ఫస్ట్ చక్రం బాగానే ఉంటుంది, లాస్ట్కి వచ్చేసరికి పిండంతా కట్టుకు తేరిపోయి టేస్ట్ మారిపోతుంది. అలాగే చక్రాలు కూడా గట్టిగా అయిపోతాయి. ఇలా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం కలుపుకొని తీసుకుంటే బాగుంటుంది. పిండిని కూడా ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. అప్పుడే బాగా బోల్ వస్తాయి మనకి. అలా అని గట్టిగా కలుపుకూడదు, లూజ్గా కూడా కలుపుకూడదు. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రిబ్బన్ పకోడీ ప్లేట్ తీసుకున్నాను. ఈ చక్రాల గిద్దల్లోకి రిబ్బన్ పకోడీ ప్లేట్ తీసుకొని ఇలా కొంచెంగా తీసుకున్నాను పిండి. ఎందుకంటే నాకు డీప్ ఫ్రైకి పెట్టిన బాండీ కూడా చిన్నదే కాబట్టి నేను కొంచెమే తీసుకుంటున్నాను. ఇలా పిండి తీసుకొని ఆయిల్ కూడా ఒకసారి హీట్ చెక్ చేసుకోండి. కొంచెం పిండేసి ఆయిల్ హీట్ చెక్ చేసుకొని ఇలా ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఇప్పుడు చూడండి, ఈ 2 వైపులా తీసుకుని మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ రిబ్బన్ పకోడీ ఎక్కువసేపు ఏం తీసుకోదండి కాలటానికి. ఎందుకంటే మనం శనగపిండి ఎక్కువ వేసాం కాబట్టి అది త్వరగానే ఏగిపోతుంది. చూడండి, ఇలా మంచి కలర్లో ఫ్రై చేసి తీసుకోండి. చూడండి, ఇక్కడ ఎంత బాగా పొంగి ఎంత బోల్ వచ్చి చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. కన్ఫామ్గా ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ చిన్నది సన్నకారపూస కూడా ప్లేట్ తీసుకొని అవి కూడా వేసుకుందాం. ఈ సన్నకారపూస కూడా మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి, 2 రెడీ అయిపోయినాయి. సేమ్ స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలానే వచ్చినాయండి. కలర్ కూడా టేస్ట్ కూడా అలానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా కన్ఫామ్గా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిగిలిపోయిన పిండితో పకోడీ కూడా వేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.